వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నావలపల్లి మహేష్ చంద్ర భరద్వాజ్ను, కన్సల్టెంట్ను, ట్రైనర్ అండ్ ఆస్ట్రో బుక్ రైటర్ను. ప్రతి మనిషి యొక్క డెవలప్మెంట్ అనేది అది కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, లేకుంటే అది ఏదైనా కావచ్చు, వాళ్ళ యొక్క నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. నిర్ణయాలు ఏదైనా కానీ నీ నిర్ణయాన్ని బట్టి నీకు ఫలితం వస్తుంది. ఆ నిర్ణయం అనేది మనిషి యొక్క ఆలోచన నుంచి వస్తుంది. ఈ ఆలోచన అనేది మనిషి మెదడు నుంచి వస్తుంది. అందరికీ తెలిసిన విషయమే. నువ్వు ఏదైనా మోసపోయినావు, ఆన్లైన్లో కావచ్చు, మామూలుగా వస్తువులు కావచ్చు, ఏదైనా నువ్వు మోసపోయినావు అంటే నీ నిర్ణయం లేనిదైతే నువ్వు మోసపోవు కదా. అలాగే మనిషిల మెదడులో యాజ్ పర్ మెడికల్ టెర్మినాలజీ, వైద్యశాస్త్ర ప్రకారం 3 గ్లాండ్లు ఉంటాయి. గ్లాండ్స్ అంటారు వాటిని, గ్రంథి అంటారు అచ్చమైన తెలుగు భాషలో. మన కర్మ ఏంటంటే గత అనేక సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం వల్ల తెలుగు పదాలు అర్థం కావు, ఇంగ్లీష్లో చెప్తున్న అర్థమైతే కనుక నేను కొద్దిగా ఇంగ్లీష్ పదాలు కూడా వాడక తప్పడం లేదు, క్షమించాలి. పిట్యూటరీ గ్లాండ్ అండ్ పీనియల్ గ్లాండ్, హైపోథమస్ లస్, ఈ 3 మెదడులో ఉంటాయి. సరే, ఇవి ఏం చేస్తాయి అనేది మీకు తెలిసిన ఎవరైనా వైద్య శాస్త్రం సంబంధించిన అడగచ్చు, లేకుంటే మీరు ఇంటర్నెట్లో కూడా వెతుక్కోవచ్చు. ఇవి దెబ్బతినేది ఉంటే ఫస్ట్ మీ ఆలోచన విధానాన్ని నాశనం చేస్తుంది. రెండోది మీ అనారోగ్యాన్ని పాడు చేస్తుంది. మీకు అనారోగ్యం కలిగజేస్తుంది. అనారోగ్యం పాడు చేసేది కాదు, అనారోగ్యం కలిగజేస్తుంది. అది మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు. ఎందుకు కలుగుతుంది ఇది? ఎక్కువ శాతం ఎలక్ట్రానిక్ డివైజీలు వాడడం వల్ల. ఎక్కువ శాతం ఎలక్ట్రానిక్ డివైజులు, ఆ ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎలక్ట్రానిక్ డివైస్లు ఎక్కువ వాడితే వాళ్ళకి కొంతకాలం తర్వాత వాళ్ళకి మెదడు అనేది దెబ్బతిని, ఆ మెదడు సరిగా పనిచేయక బాడీలో ఉన్న సర్క్యులేషన్ అంతా దెబ్బతిని వెన్ను నొప్పి, మోకాలు నొప్పులు, ఇంకేదో నొప్పులు, గొడవలు, కొట్లాటలు, ఇంకా ఏదో ప్రాబ్లం వస్తాయి. కొన్ని నాకు వాటికి ఆధారాలు సరిగా లేవు కనుక ఊహించి ఏదో ఒకటి చెప్పలేను. ఈ విషయంలో నేను ఒక రైటర్గా చెప్పడం లేదు, ఒక బుక్ రైటర్గా చెప్పడం లేదు. చాలామంది గత 3-4 సంవత్సరాల నుంచి పుస్తకాలు కొనడం అనేది తగ్గించారు. ఒక జ్యోతిష్యం వస్తే కాదు, ప్రతి ఫీల్డ్లో కూడా పుస్తకాలు కొనడం అనేది తగ్గించారు. ఏమనంటే మా దగ్గర 30 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఫలానా బుక్ ఉన్నది, ఇది లేటెస్ట్ టెక్నాలజీ యుగం, డిజిటల్ యుగం, ఈ కాలంలో ఇంకా పుస్తకాలు కొనాలా, పుస్తకాలు చదవాలా, అంత ఓపిక టైం మాకెక్కడిది అని అంటుంటారు. అది చాలా చాలా తప్పు. ఈ పీడిఎఫ్లు కానీ, అది ఈమెయిల్ ద్వారా వాట్సాప్లో ఉండేది, అది డిలీట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. రెండోది ఏంటంటే ప్రతిదీ మీకు అవసరం పడ్డప్పుడు ఆ పేజీ ఉంటే టైం వేస్ట్ అవుతుంది. అంతకు మించి మీ కళ్ళకు ఇబ్బంది అవుతుంది. ఆ ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి వచ్చే కాంతి ఫస్ట్ మీ కళ్ళను దెబ్బతీస్తుంది, తర్వాత మీ మెదడును దెబ్బతీస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు మీరు ఏ రంగంలో ఉండని, ఏ క్లాస్లో ఉండని, ఏం రీసెర్చ్లు చేయండి. పుస్తకాలే, ఓన్లీ రిఫరెన్స్ మాత్రమే ఈ ఇంటర్నెట్లు, ఫోన్లు వాడాలి. కానీ గ్రంథ రూపంగా చదువుతూనే అది పర్మనెంట్గా ఉంటుంది. మీ మెదడుకు, మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మరోసారి గుర్తు చేస్తున్నాను, నేను ఏదో బుక్ రైటర్గా నేను అడ్వైజ్ ఇవ్వడం లేదు. నేను నా ప్రయత్నం చేస్తున్నాను. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో ఏం చెప్పాడు? నీ ప్రయత్నాన్ని నువ్వు చేయి, ఫలితం నా మీద వదిలిపెట్టు అన్నాడు. అందుగురించి పుస్తకాలు రాయడం అనేది ఎంతోమంది ఎన్నో ఫీల్డ్లలో రాస్తుంటారు. అది ఎవరికి చేరాలా, ఎవరికి చేరకూడదు అనేది వాళ్ళ యొక్క కర్మను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే ఈ పీడిఎఫ్ల మీద, ఇంకా దేనిల మీద, ఈ ఎలక్ట్రానిక్ డివైస్ మీద ఆధారపడి మీరు మీ నాలెడ్జ్ను డెవలప్ చేసుకుంటారన్న భ్రమను విడనాడండి.
మీరు ఏ రంగంలోనూ ఉండండి, ఈ యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఇంకేమైనా పీడిఎఫ్ రూపంలో కావాలన్నా, ఇవి ఎలక్ట్రానిక్ యుగం, ఇది డిజిటల్ యుగం. ఇంకా ఈ కాలంలో పుస్తకాలు కొనాలా, వాటికి పైసలు ఎక్కడున్నాయి, వాటికి డబ్బులు ఎందుకు వృధా చేయాలి అని మీరు అనుకుంటే దానికి ఎవరేం చేసేది ఏం లేదు. ఎందుకంటే ఎవరి తలరాత కర్మకు వాళ్ళే బాధ్యుడు కనుక నన్ను అడిగితే మాత్రం నేను ఇప్పటికి కూడా పుస్తకాలు కొంటూనే ఉంటాను. నాకు అవసరం ఉన్నప్పుడు నాకు నచ్చిన పుస్తకాలు కొనడమే ఏకైక మంచి మార్గం. మీరు కాస్త మానసికంగా, శారీరకంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నా అభిప్రాయం ఎవరికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. నా సిన్సియర్ అడ్వైజ్ మరోసారి ఏంటంటే, మీరు ఏ రంగంలో ఉన్నా ఈ లేటెస్ట్ అప్డేట్ వచ్చిన పుస్తకాలు కొనడం ముఖ్యం. ఎందుకంటే మొన్నటి విషయం నిన్న అవుట్డేటెడ్ అయిపోతుంది, నిన్నటిది ఇవ్వడితే రేపటి అవుట్డేటెడ్ అయిపోతుంది. ఎవరి అనుభవం ప్రకారం వాళ్ళ పుస్తకాలు రాస్తుంటారు. అన్ని అనుభవాలు మన జీవితంలో కలగవు కనుక ఇతరుల యొక్క అనుభవం దాంట్లో కరెక్ట్ ఉన్న విషయాలను స్వీకరిస్తే అది వారి మీద ఆధారపడ్డ వాళ్లకు, వారి సలహాలు ఇచ్చే వాళ్లకు, వారు చేసే వృత్తికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దయచేసి ఎవ్వరు కూడా నన్ను అడిగితే ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్నాం కదా, డిజిటల్ యుగంలో ఉన్నా అనుకొని ఈ పీడిఎఫ్ల మీద వీటి మీద ఆధారపడద్దామని నా సిన్సియర్ అడ్వైస్. నేను ఇది కొత్తగా చెప్పడం లేదు, అనేక మందిని దగ్గరుండి గమనించి చెప్తున్నాను. కొన్ని రకాలు ఎట్లుంటాయంటే మీరు చేసే పొరపాట్లు పిల్లల మీద కూడా పడుతుంటుంది. సో మీరు ఏ రంగంలో ఉండండి, ఈ కొత్తగా అప్డేట్ అయ్యే వచ్చే పుస్తకాలు కొనడం అది ఎవరి వాళ్ళకే మంచిది. ఉంటాను. నమస్కారం, శుభాకాంక్షలు.